అందరికీ నమస్కారం. ఈరోజు నేను నా దగ్గర ఉన్నటువంటి పచ్చిగడ్డి, పేరగడ్డి ఆవులకు కోసి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ గడ్డిని బ్రష్ కట్టర్‌తోటి కట్ చేసి ఆవులకైతే ఇస్తాను. అయితే ప్రతిరోజు సూపర్ నేపియర్ గడ్డి కోయడం అనేది కొంచెం సవాలుతో కూడుకున్న పని. ఎప్పుడైతే కొంచెం ఓపిక లేదో ఇట్లా పేరగడ్డి కోసి ఆవులకైతే ఇవ్వడం జరుగుతుంది. మనం ఎప్పుడు ఒకటే రకమైన పచ్చిగడ్డి కూడా ఇవ్వద్దు. కొంచెం రోజువారీగా మారుస్తూ ఉంటే వాటి కూడా తినడానికి టేస్ట్‌గా అయితే ఉంటది. మనం బ్రష్ కట్టర్‌తోటి కట్ చేసినప్పుడు కొంచెం 10% గడ్డి అయితే వేస్ట్ అవుతది. కొంచెం ఎక్స్‌పీరియన్స్ వస్తే ఇట్లా లైన్‌లో వచ్చేటట్టు గడ్డి కూడా తీసుకోవచ్చు. మొత్తానికి ఇట్లా వచ్చిన గడ్డిని నేను ఇట్లా మోపులుగా కట్టి ఆవులకు ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే ఈ గడ్డికి నేను ఎటువంటి రసాయనాలు అయితే వాడను. నా దగ్గర ఉన్నటువంటి ఆవుల పేడ, మూత్రం తోటి మాత్రమే ఈ గడ్డికి నీళ్లు వారి ఇట్లా గడ్డి ఏపుగా వచ్చి పచ్చగా రావడం వలన ఆవులు కూడా ఇష్టంగా తింటాయి. అయితే ఈ గడ్డిని నేను ఎప్పుడైతే ఓపిక లేదో ఈ పచ్చిగడ్డి డైరెక్ట్‌గా ఆవులకు ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకు ఓపిక ఉన్నప్పుడు సూపర్ నేపియర్ గడ్డి అయితే కోసిస్తాను. మొత్తానికైతే గడ్డి కోసి ఇట్లా ఆవులకైతే ఇవ్వడం జరుగుతుంది. జై గోమాత.